చేతి స్పర్శలోనే నులివెచ్చని పలకరింపు, లాలి పాటలతో విసుగరగని బుజ్జగింపు, మధురమైన కమ్మని మాటల లాలింపు, చిట్టి చేతులను పట్టి బుడిబుడి అడుగుల నడిపింపు. ఇదంతా ఎవరికి సాధ్యం? గొప్ప ఓర్పుతో, నేర్పుతో, నిబద్ధతతో ఎవరు చెయ్యగలరు ఈ పనులన్నీ? అది అమృతమయి అయిన అమ్మకే సాధ్యం. ఈ భూమి ఉద్భవించిన నాటి నుండి నేటి వరకు అమ్మ అలుపెరగలేదు. ఆదమరుపును దగ్గరకు రానివ్వలేదు. జీవితమనే చట్రంలో నలిగిపోతూనే నిరంతరం తన కుటుంబానికి తనువును, మనసును అప్పగించింది. వయసుతో సంబంధం లేకుండా కదిలే ఓ 1000 యంత్రాల పనిముట్టుల నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతుంది. అమ్మ అలా నిత్యం పనిచేస్తుంటే కాలం ఆగలేక, కనుమరుగు కాలేక అలా ఓ స్థాణువే అయ్యింది. అంతటి మహోన్నతమైన అమ్మ మనసులోకి మనం ఓసారి తొంగి చూడగలిగితే, నిన్నటి బంగారు బొమ్మల అమ్మ కొంగు పట్టుకు తిరిగిన పసికూన యుక్త వయసు రాగానే పెళ్ళి అనే మరో ప్రపంచంలోకి మొదటి అడుగు వేస్తుంది. 4 రోజుల్లోనే అత్తారిల్లును పుట్టిల్లు కంటే మిన్నగా భావించి గొప్ప ఆరిందాన్లా, అనుభవశీలిలా, దక్షత కలిగిన సైనికునిలా, చెమటోడ్చే శ్రామికునిలా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలంతో సమానంగా పరిగెడుతుంది. అందరి తలలో నాలుకలా మెసులుతుంది. ఏ బాధ ఉన్నా ఆ చిన్న వయసులోని తన పంటి బిగువన భరిస్తూ అనుభవం కలిగిన బాటసారిలా చిరునవ్వుతో ముందుకు సాగిపోతుంది. భర్తే తన బ్రతుకు పరమార్థమని భావిస్తూ ఎదురయ్యే అవమానాలను భరిస్తూ మౌనంగా రోధిస్తూ గడియారం ముళ్ళుతో సమానంగా పనిచేస్తూ కాలాన్ని, మనుషుల్ని అచ్చరు వందించేలా తన మజిలీలలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ముందుకు సాగే ఆదర్శ గృహిణిగా ఆ తల్లి తనను తాను మార్చుకుంటుంది. ఆపై నవమాసాలు మోసి ప్రాణాలను పణంగా పెట్టి ఓ చిన్నారికి జన్మనిస్తే మగపిల్లాడైతే కూసింత నిశ్చింత, అదే ఆడపిల్లైతే అవమానాల సాగతీత. కారణం తను కాకపోయినా నిందలు తనకే, దూషణలు తనకే, అయినా భరిస్తుంది. బిడ్డలో తన భవిష్యత్తును చూసుకొని రవ్వంత ఊరట చెందుతుంది. బహుశా తల్లి అయ్యిందని కాబోలు సహనానికి నిలువెత్తు నిదర్శనంగా మారి మరింత రాటుదేలుతుంది. బిడ్డ బోసి నవ్వులతో తన కాలాన్ని మరిచిపోయి ఆనందంతో మురిసిపోతుంది. కలతపడే మనసును కూసింత కుదుట పెట్టుకుంటుంది. అత్తమామలు, ఆడపడుచులు, బిడ్డలు, ఇంకా బంధుమిత్రులతో తన ప్రపంచం ఇరుకవుతున్న మనసుని మాత్రం మరింత విశాలపరుచుకుంటుంది. కాలంతో పోటీపడి ప్రయాణిస్తుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులు, తరుగుతున్న రాబడి, మండుతున్న ధరలు, ఎక్కడా రాజీ పడలేని పరిస్థితి, ఉన్నదాంతో సర్దుకోలేని అనిశ్చితి. ఆ పరిస్థితుల్లో ఆమె ఓ ఆర్థికవేత్త అవుతుంది, ఓ లెక్కల మాస్టర్ అవుతుంది, ఓ క్వాలిటీ కంట్రోలర్ అవుతుంది. పరిగెత్తించే పరిస్థితులకు స్పీడ్ బ్రేకరే అవుతుంది. మొత్తానికి కుటుంబాన్ని ఓ ఘాటన కట్టేయడానికి అవసరమైతే ఓ నియంతలా మారిపోతుంది. కాలం నేర్పిన పాఠము, అనుభవంతో వచ్చిన రాటుదనము తెలియదు కానీ ప్రవాహ వేగంలో కొట్టుకుపోయే నావకు చుక్కానిలా మారి తన కుటుంబాన్ని నిత్యం వెంటాడే సమస్యల నుండి ఒడ్డుకు చేర్చుతుంది. పిల్లలు పెద్దవారవుతుంటే వారి ఆలన పాలన చూసుకుంటూ, ఆడపిల్ల అయితే ఒద్దిక నేర్పుకుంటూ, మగపిల్లాడికి మనుగడను గూర్చి తెలియజేస్తూ ముందుకు సాగిపోతుంది. ఇల్లే ఓ పాఠశాలగా కొత్త విషయాలను తను నేర్చుకుంటూ వాటికి అనుభవాలను రంగరించి పిల్లలకు నేర్పిస్తూ సంసారాన్ని గాడిలో పెట్టుకుంటూ అందరి పనులకు తను కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. బాత్రూంలోని వారికి టవల్ అందించాలన్నా, అత్తామామలకు టంచనుగా మందులివ్వాలన్నా, పిల్లలు విసిరేస్తున్న పుస్తకాలను సర్దాలన్నా,
బిసికి ఇంటికి వచ్చిన భర్తను సేద తీర్చాలన్నా అన్నింటికి తానే ఓ యుద్ధ నౌకగా మారిపోతుంది. అన్ని పనులు వేలకు చేసి తను మాత్రం అలసిపోయి అలా ఓ మూలన ఏ అరగంటూ నడుం వాల్చి కూసింత సేద తీరుతుంది. అది సాధారణ గృహిణి అయినా, బాధ్యత కలిగిన ఓ ఉద్యోగిని అయినా, ఏ మార్పు ఏ వెసులుబాటు ఉండని ఏకైక జీవి ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కతే. పిల్లల పెళ్ళిళ్ళు, అత్తారింటికి సాగనంపడాలు, ఆపై వారి కుటుంబం గాడిలో పడే వరకు వారిని ప్రోత్సహించడంలో సమయమే తెలియకుండా పోతుంది. అల్లుళ్ళని కోడళ్ళని అక్కున చేర్చుకోవడం, కూతుర్లు కొడుకులకు నచ్చజెప్పుకోవడం, ప్రతి నిమిషం విలువైనదే, ప్రతి మాట కట్టుబడేదే. జీవితం ఓ బలమైన ఇనుప చట్రంలో ఇరుక్కుపోతుంటే బయటకు రానివ్వని పరిస్థితులు అమ్మ మనసును అతలాకుతలం చేస్తాయి. కాలచక్రం మన కొరకు ఆగదు కదా. ఇంతలోనే మనవళ్ళు మనవరాళ్ళు, తగ్గిపోతున్న అధికారం, అన్నిటికీ తానే సర్దుకుపోవాల్సిన పరిస్థితులు, ఇకపై అవసరం లేదనిపించే తన పెద్దతనం, ఆపై కృంగిపోతూ వంగిపోయే వృద్ధాప్యం, భర్త, పిల్లలు, మనవళ్ళు మనవరాళ్ళు, ఇలా అందరితో కలిసి ఉంటున్నా ఏదో చెప్పలేని వెలితి, అనుభవాలు పంచుకోలేని దుస్థితి, రవ్వంత ఓదార్పు కొరకు అంగలార్చాల్సిన పరిస్థితి. చిన్న బిడ్డలే తనకు ప్రస్తుతం ఉన్న ఏకైక వ్యాపకం. వారి ముద్దులొలికే మాటలే తన బాధల్ని, ఒంటరితనాన్ని మరిచిపోవడానికి మిగిలిన ఔషధం. కాలం ఎవరి కోసం ఆగదు కదా. చెదిరిన సౌభాగ్యం, వడలేని వృద్ధాప్యం, అవసరం లేని పెద్దరికం, సనుగుళ్ళు నసుగుళ్లకు అలవాటవ్వాల్సిన జీవిత చరమాంకం. ఏ ఇంటి కొరకు తను సర్వం వదులుకొని ఆనాడు కట్టుబట్టలతో వచ్చిందో, ఏ ఇల్లు తన సామ్రాజ్యంలా భావించి రేయనక పగలనక చెమటోర్చి సరిదిద్దుకుందో, ఏ ఇంటిని తను కంటి పాపలతో దీపాలు వెలిగించి పసిడి వెన్నెల కాంతులినే అద్దాల మేడ చేసుకొని మురిసిపోయిందో, అక్కడే తను ఒంటరిగా మిగిలిపోతున్నది. ఆ పరిస్థితులలో ఆనాడు అక్కున చేర్చుకొని లాలించిన అమ్మ లేదు. గుండెలపై ఎత్తుకొని ముద్దాడిన తను మొదటి స్నేహితుడైన నాన్న లేడు. జీవితమంతా నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను పద అని ధైర్యం పలికిన తనలో సగమైన భర్త లేడు. చుట్టూ అంతా జనమే, హడావిడే, రణగొన ధ్వనులే. అయినా ఏం లాభం? నిజంగా ఇప్పుడు అమ్మ ఒంటరే. అలాంటి పరిస్థితులలో నీరవని సీదిని చీల్చుకుంటూ, తిమిరాలను సంహరించుకుంటూ, బంగారు రథంపై నీ కొరకు బయలుదేరిన ఆ భగవంతుడు నీ దరికి చేరి నిన్ను పొత్తిళ్లలో పెట్టుకొని తన హృదయానికి హత్తుకొని లాలిస్తూ ఓదారుస్తూ ఆ స్వర్గపురికి నిన్ను అపురూపంగా తీసుకెళ్తాడు. ఆర్తిగా స్పృజించి ముద్దాడి అక్కున చేర్చుకొని ఇన్నాళ్ళు తను కోల్పోయిన అమ్మ ప్రేమను తిరిగి పొందుకుంటాడు. నదులన్నీ వెళ్ళి సాగరంలో కలవాల్సిందే. జీవితం అనే నాటక రంగంలో ఎన్ని పాత్రలను మనం చూసినా అవన్నీ మహోత్కృష్టమైన అమ్మ అనే ఆ పాత్ర ముందు శిరసుంచి నమస్కరించాల్సిందే. తను అనే వ్యక్తిత్వాన్ని చంపుకుని నిస్వార్థంగా శ్రమిస్తూ తన జీవితాన్ని ఓ వెలుగు దివిటీలా మార్చి తను కాలిపోతూ తన చుట్టూ ఉన్నవారికి వెలుగును పంచేది ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కతే. అమ్మ అనే ఆ ఒక్క పిలుపులోనే మాటలతో చెప్పలేని మధురమైన అనుభూతిని మనకు అందించాడు ఆ భగవంతుడు. అమ్మను మనం బంగారు సింహాసనంపై కూర్చోపెట్టనవసరం లేదు. కానీ నీవు నీ బ్రతుకు సింహాసనంపై గర్వంగా జీవించడానికి మాత్రం ఆమె ఎనలేని కృషి దాగి ఉందని గ్రహించు. అది చాలు. సర్వం కోల్పోయిన అమ్మ మన నుండి కోరుకునేది మేడలు మిద్దెలు కనకపు సింహాసనాలు కాదు, కేవలం రవ్వంత ప్రేమ మాత్రమే. నీ బిడ్డలకు నీవందించే ప్రేమలో వారు మిగిల్చిన ఎంగిలి మెతుకులంత పరిమాణంలో అమ్మపై నీవు నీ ప్రేమను చూపించినా చాలు. ఆమె అదే పరమానంగా
మహోత్కృష్టంగా భావించి తన జీవితపు చివరి దశలో రవ్వంతా సేదతీరుతుంది. ఇది ప్రతి ఆడబిడ్డకు వర్తిస్తుంది. నీవు ఈరోజు ఆడపిల్లవు, తండ్రి చాటు బిడ్డవు. ఆపై కథ శరామామూలే. అమ్మను అత్తను సమానంగా ఆదరించు. భవిష్యత్తు తరాలకు ప్రేమను పంచు. మాతృదినోత్సవం సందర్భంగా మరోమారు అమ్మ పాదాలకు ప్రణమిల్లుతూ